వెంకటేశమ్మా. వందనాలయ్యా. అమ్మా, ఈరోజు ప్రత్యేకంగా నేను బైబిల్ నుంచి కొన్ని విషయాలు అడుగుదాం అనుకుంటున్నాను. అడగొచ్చా? అడగండి. ఇప్పుడు సండే స్కూల్లో మనం చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం కదా. హాయ్. అందులో ఏం నేను అడుగుతాను. హాయ్. అడగనా? అడగండి. తప్పు చెప్తావా రైట్ చెప్తావా? రైటే చెప్తా. సండే స్కూల్లో చిన్నపిల్లల ఆరాధనలో చాలా విషయాలు తెలుసుకుంటున్నావు కదమ్మా. హాయ్. అందులో కొన్ని విషయాలు అడుగుతాను. అడగండి. కానీ కొన్ని విషయాలు అడుగుతాను. అడగండి. చెప్తావా? డన్? డన్. డన్? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయమ్మా? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు కొత్త నిబంధన, పాత నిబంధన పుస్తకాలు ఎన్ని? 39. మరి కొత్త నిబంధన పుస్తకాలు ఎన్ని? 27. 27 పుస్తకాలు. వెరీ గుడ్. చాలా బాగా చెప్తున్నాడు. చాలా బాగా చెప్తున్నాడు. బాగా గుర్తుంది నీకు. తర్వాత ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పేర్లు గుర్తున్నాయమ్మా నీకు? చెప్తావా మరి? చెప్పమ్మా. ఆదికాండం, నిర్మాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1 సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, 2 రాజులు, 1 దినవృత్తాంతములు, 2 దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, యెర్మీయా, విలాపవాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, ఓనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. నిబంధన పుస్తకాలు అవి. పాత నిబంధన పుస్తకాలు. పాత నిబంధన పుస్తకాలు. ఇప్పుడు కొత్త నిబంధన పుస్తకాలు చెప్పమ్మా. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపొస్తలుల కార్యములు, రోమా, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీలు, ఎఫెసీలు, ఫిలిప్పీలు, కొలసీలు, 1 దశలోనికలు, 2 దశలోనికలు, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, పెలెమెర్, ఎబ్రీ, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా, ప్రకటన గ్రంథం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా చెప్పావమ్మా. చక్కగా చాలా బాగా చెప్పావు. తర్వాత ఇంకొక ప్రశ్న అడుగుతానమ్మా. అయితే ఆ ప్రశ్న ఏంటంటే శిష్యుల పేరు. యేసయ్యకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులు. 12 మంది శిష్యుల పేర్లు చెప్తావా? చెప్పమ్మా. పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రయ, జెబెదాయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తొలొమై, తోమా, సుంకరి అయిన మత్తాయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దాయి అను మారుపేరు గల లెబ్బాయి, కనానీయుడైన సీమోను, అతన్ని అప్పగింపబడిన ఇస్కరియోతు యూదా. వెరీ గుడ్. 12 మంది శిష్యుల పేర్లు వండర్ఫుల్గా చెప్పావు. చాలా వందనాలు నాన్న. నీకు దేవుడు నిన్ను దీవించును గాక. తర్వాత నాన్న 10 ఆజ్ఞలు బైబిల్లో ఉన్నాయి కదా. 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు దేవుడు మోసేకి ఇచ్చారు. 10 ఆజ్ఞలు కదా. అవి చెప్పగలవమ్మా? అవి చెప్పలేవా? గుర్తున్నాయి చెప్పు. నేను తప్ప వేరొక్క దేవుడిని కొనకూడదు. పైన ఆకాశమే కానీ, కింద భూమే కానీ, భూమి కింద నీళ్ళే కానీ ఉండు దేని రూపమైనను విగ్రహమైనను
నీవు చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, దానిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నీవు దీర్ఘాయువునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకము, వ్యభిచారింపకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువానిదకు దేనినైనను నీవు ఆశింపకూడదు. వెరీ గుడ్ నాన్న. వండర్ఫుల్. అయితే తర్వాత 10 తెగుళ్ళు నాన్న, 10 తెగుళ్ళు చెప్తావా? బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు మోసే, దేవుడు చెప్పారు మోసేకి ఏమన్నానంటే, ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు తప్పనిసరిగా విడిపించాలి మోసే, నీ బాధ్యత. నిన్ను పుట్టించడం ఎందుకు, నిన్ను దాయడం ఎందుకు, నిన్ను పెంచడం ఎందుకు నేను పెంచాను కనుక ఇశ్రాయేలు ప్రజలు తప్పనిసరిగా నువ్వు విడిపించు ఐగుప్తు నుంచి, ఫరో నుంచి అని దేవుడు చెప్తే, ఫరో దగ్గర నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించే ఆ క్రమపిలో ఫరో వినలేదు మోసే మాట. ఎందుకంటే మనిషిగా చూశాడు, దేవుని మాటగా వినలేకపోయాడు. అందుకని ఫరో దగ్గర మోసే ఏం చేశాడనంటే, ఆ ఐగుప్తి దేశం అంతటి మీదకి కూడా దేవుడు 10 తెగుళ్ళు పంపించడం జరిగింది. అప్పుడు 10 తెగుళ్ళు అయిన తర్వాత అప్పుడు ఐగుప్తి నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని పంపించేయడం మనం చూస్తాం. అయితే 10 తెగుళ్ళు నువ్వు ఇప్పుడు చెప్పబోతున్నావు, ఓకేనా? నీళ్ళు రక్తంగా మారడం, ఏట్లో కప్పలు విస్తారంగా పుట్టడం, ధూళి నుండి పేలు, ఈగల గుంపులు, పశువుల మరణం, పొక్కులు, దద్దుళ్ళు, వడగాండ్లు, మిడతలు, చిమ్మ చీకటి, మొదటి సంతానం మరణం. అప్పుడు మొదటి సంతానం ఎప్పుడైతే చనిపోయారో అందులో ఫరో కుమారుడు కూడా ఉన్నాడు. అందుకని ఎప్పుడైతే ఫరో కుమారుడు చనిపోయాడో అప్పుడు ఫరోకి చాలా బాధకరం అనిపించింది. నా కుమారుడు చచ్చిపోయాడు, ఇశ్రాయేలు ప్రజలను పంపించేయాలని చెప్పి అప్పుడు తెలుసుకున్నాడు అనమాట, ఇది దేవుని ఉద్దేశమైనది, దేవుడితో నేను ఆటలాడకూడదని చెప్పి అప్పుడు తెలుసుకున్నాడు అనమాట. ఓకే డాడీ, థ్యాంక్ యూ, చాలా వందనాలు. ఆ తర్వాత ధన్యతలు చెప్పగలుగుతావా? ఓకే చెప్పు. ధన్యతలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటాయి ధన్యతలు. చెప్పు. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీ నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. నీ నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యం చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు.
ఆత్మ విషయమై ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, ఆత్మననుసరించు జ్ఞానవాక్యము, ఆత్మ వలనే విశ్వాసము, ఆత్మ వలనే అనుసరించు వరము, స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషలకి అర్థము చెప్పు శక్తి. వెరీ గుడ్ నాన్న. ఇవన్నీ మొత్తం ఆత్మ వరాలు 9. నాన్న ఈ 9తో మళ్ళీ ఇంకో పోల్చుకుంటే ఆత్మ ఫలాలు ఉన్నాయి, అవి చెప్పినాను. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. దేవుడు మంచి జ్ఞానం ఇచ్చారు అని నేను అనుకుంటున్నాను. ఈ జ్ఞానాన్ని ప్రభువులో నువ్వు వాడాలని కూడా నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చాలా వందనాలు నాన్న. ఆ తర్వాత ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు కూడా నేను చెప్పడం జరిగింది. అయితే ఇశ్రాయేలీలు 12 గోత్రాల పేర్లు ఇప్పుడు నువ్వు చెప్పబోతున్నావు. చెప్పినాను. రూబేను, సిమియోను, గాదు, యూదా, ఇసాకారు, జబులూను, బెన్యమీను, మనస్సే, ఎఫ్రాయిము, దాను, ఆషేరు, నప్తలి. వెరీ గుడ్ నాన్న. ఇశ్రాయేలు 12 గోత్రాలు కూడా పేర్లు చెప్పడం జరిగింది. చాలా వందనాలు నాన్న. తర్వాత దేవుని యొక్క సృష్టి, ఆ దేవుని నుంచి ఎవరు వచ్చారు, ఎవరి నుంచి ఎవరు వచ్చారు అనే ఆ నియమ, ఆ పట్టికని అది నువ్వు ఇప్పుడు చెప్పబోతున్నావు. ఏమ్మా చెప్తావా? రైట్. దేవుడు నుంచి ఆదామును చేసుకున్నాడు. ఆదాము నుంచి కయ్యోను, ఏబేలు వచ్చారు. ఈ కయ్యోను ఏబేలుని చంపేశారు కదా, ఏబేలు చనిపోయారు, కయ్యోను ఉన్నాడు. కయ్యోను నుంచి షేతు, నోవాహు వచ్చారు. కయ్యోను నుంచి షేతు, నోవాహు, షేతు నుంచి నోవాహు వచ్చారు. నోవాహు నుంచి షేము, హాము, యాపేతు వచ్చారు. యాపేతు, హాము చనిపోయారు. షేము ఉన్నాడు. షేము నుంచి తెరాహు వచ్చారు. తెరాహు నుంచి అబ్రహాము వచ్చారు. అబ్రహాం నుంచి యాకోబు వచ్చారు. యాకోబు నుంచి దావీదు వచ్చాడు. దావీదు నుంచి యేసు ప్రభు వచ్చారు. ఎస్, అలాగా యేసుక్రీస్తు ప్రభు దావీదు వంశంలో నుంచి మనం పుట్టడం మనం చూసాం. చాలా వందనాలు నాన్న. చాలా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించను గాక. ఇంకా అనేక విషయాలు నీకు గుర్తున్నట్లుగా దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ నాన్న. ప్రైజ్ ది లార్డ్.